హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో T20 మ్యాచ్లో టీమిండియా ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి రేపు ఐపీఎల్ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. సో రేపు 2:30కి ఐపీఎల్ ఆప్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి నవంబర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ అయితే వచ్చేసాయి గైస్. ఉమెన్స్ నుంచి షఫాలి వర్మ సెలెక్ట్ అయింది నవంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్గా. అండ్ అదేవిధంగా మెన్స్ నుంచి మాత్రం సైమన్ హార్మర్ సెలెక్ట్ అయ్యాడు. 8.94 యావరేజ్తో 17 వికెట్స్ తీసుకున్నాడు కదా 2 టెస్ట్ మ్యాచెస్లో. అందుకని తన పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో విత్ ద బ్యాట్ కూడా మంచి రన్స్ కూడా చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ అవార్డు అయితే తనకి రావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా గైస్, మనకి ఐసీసీ ఆల్సో జియో హాట్స్టార్ కొన్ని విషయాలు తెలపడం జరిగింది. అదేంటంటే ఐసీసీ వరల్డ్ కప్ 2026 మీడియా రైట్స్ ఏవైతే ఉన్నాయో అవికి జియో హాట్స్టార్ తప్పుకుంటున్నట్టు మనకి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మార్క్స్ అన్నింటిని కొట్టిపడేసింది ఐసీసీ అండ్ జియో హాట్స్టార్. అవన్నీ ఒట్టి పుకార్లే అని అయితే జియో హాట్స్టార్ అయితే తెలపడం జరిగింది. యథావిధిగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రసారకర్తగా జియో హాట్స్టారే వ్యవహరించబోతుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఓకే, ప్రసార్ భారతి వచ్చిందని, ప్రసార్ భారతి కూడా కొన్ని రైట్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయని చాలానే వచ్చాయి మనకి. సో అవన్నీ ఒట్టి పుకార్లే అని అనుకోండి. ఓకే, ఇక మనకి జియో హాట్స్టార్ అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది. ఓకే, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వరలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. సో మనకి బౌలింగ్ రావడం చాలా మంచి అనే చెప్పుకోవచ్చు. గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్లోనే హర్షదీప్ సింగ్ కంటే ముందు హర్షిత్ రాణా ఏదైతే సెకండ్ ఓవర్ వేసాడో అది కొంచెం బాగానే ఉంది. అయితే హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. రీజా హెండ్రిక్స్ని గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. ఆ ఓవర్లో ఒకటే రన్ ఇచ్చి ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ఓవర్ అయిపోయిన తర్వాత హర్షిత్ రాణా వచ్చాడు. క్యూడీకే లాస్ట్ మ్యాచ్ హీరో సెంచరీ కొంచెం మిస్ అయినప్పటికీ మంచి నాక్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ హీరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గ్రహీత. మరి తనని 1 రన్ చేసి ప్రివిలియన్కి పంపించాడు హర్షిత్ రాణా. తర్వాత నుంచి 7/3 వికెట్స్ కష్టాల్లో ఉంది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలో కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యే పనిలో పడ్డారు. ఎడెన్ మార్క్రమ్ స్టబ్స్ కొంతవరకు వికెట్లను అడ్డుకున్నప్పటికీ 23 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. దాంట్లో ఎడెన్ మార్క్రమ్దే మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. బట్ 9 రన్స్కి స్టబ్స్ అవుట్ అయినా కానీ బాష్ 4 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ క్లోజ్ టు 30+ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. తర్వాత ఎడెన్ మార్క్రమ్ వర్సెస్ పెరేరా ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. కొంతవరకు అడ్డుకోగలిగారు. బట్ 20 రన్స్ వేసి పెరేరా అవుట్ అయిన తర్వాత మళ్ళీ వికెట్ల పతనం స్టార్ట్ అయింది. మార్కో యాన్సన్ కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కానీ అంతో ఇంతో 100+ రన్స్ బోర్డు పైన పెట్టగలిగింది అంటే
అది మార్క్రమ్ ఒంటరి పోరాటం అనే చెప్పుకోవచ్చు. అంతా ఇంత డబుల్ డిజిట్ స్కోర్ చేసింది ఇద్దరు, ఒకటి పెరేరా అయితే ఆ తర్వాత ఎంగిడి. ఒక 6 మాత్రమే ఉన్నప్పటికీ వాల్యుబుల్ 12 రన్స్ అనే చెప్పుకోవచ్చు. సో 20 ఓవర్స్లో అంటే 19.5 ఓవర్స్లో 117 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది. అయితే లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వస్తాడు అని అనుకున్నాను, కానీ సూర్యకుమార్ యాదవ్ సర్ప్రైజింగ్ మూవ్ చేశాడు. ఎందుకంటే అప్పటి వరకు ఒకటే ఓవర్ ఇచ్చారు కుల్దీప్ యాదవ్కి, కానీ లాస్ట్ ఓవర్ సర్ప్రైజింగ్ చేస్తూ 2 వికెట్లు అయితే తీయడం అయితే జరిగింది ఆ ఓవర్లో. అయితే 19th ఓవర్ మనకి మేజర్ హైలైట్గా నిలిచింది. ఎందుకంటే 18th ఓవర్లో హర్షిత్ రాణా చాలా వరకు రన్స్ ఇచ్చాడు. 19 రన్స్ వెళ్ళాయి ఆ ఓవర్లో మాత్రం. 19 రన్స్ వెళ్ళాయి. తర్వాత ఓవర్ హర్షదీప్ సింగ్ వచ్చాడు. హర్షదీప్ సింగ్ రాగానే సెట్ అయిన బ్యాటర్ యాడన్ మార్క్రమ్ని పెవిలియన్కి పంపించాడు. 61 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఎడ్జ్ వచ్చింది. సూపర్గా క్యారీ కూడా అయినందువల్ల యాడన్ మార్క్రమ్ వెళ్ళాల్సి వచ్చింది. సో లాస్ట్ ఓవర్లో 2 వికెట్స్ యథావిధిగా కుల్దీప్ యాదవ్ తీసుకోవడం అయితే జరిగింది. ఎక్స్ట్రాస్ ఓన్లీ 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు. ఓకే, ఇక వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తలా 2 వికెట్లు తీసుకుంటే శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోగలిగారు. అయితే హార్దిక్ పాండ్యా ఎప్పుడైతే కృష్ణ స్టాప్స్ని అవుట్ చేశాడో 100 వికెట్స్ మైలురాయిని చేరుకున్నాడు. ఆ రికార్డ్ ఏంటనేది నేను కొంచెం మ్యాచ్ ఎండింగ్లో చెప్తాను, రివ్యూ ఎండింగ్లో చెప్తాను. 2 రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఈ మ్యాచ్లో. హార్దిక్ పాండ్యా రికార్డ్తో పాటు తిలక్ వర్మ కూడా ఒక రికార్డు సాధించాడు. అది రివ్యూ ఎండింగ్లో చెప్తాను. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియాకి ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చింది. వచ్చిన స్టార్ట్ని చక్కగా గ్రాప్ చేశారు. 60 ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. 60 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అభిషేక్ శర్మ 35 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. బాష్కి వికెట్ వచ్చింది. బ్యాక్ రన్నింగ్ క్యాచ్, సైడ్ వేస్లో రన్నింగ్ చేస్తూ, ఒక సైడ్ వెట్టుగా ఉంటుంది మనందరికి తెలుసు, ధర్మశాలలో ఫీల్డ్ చేయడం చాలా కష్టం ఒకవైపు మాత్రం. సో దాన్ని కూడా నియంత్రించుకుంటూ తనని తాను నియంత్రణలో పెట్టుకుంటూ చక్కగా క్యాచ్ని అయితే ఒడిసి పడడం జరిగింది. వండర్ఫుల్ క్యాచ్, మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ క్యాచ్ మాత్రం. సో యాడన్ మార్క్రమ్ అవుట్ చేసిన తర్వాత బోష్ ఖాతాలో వికెట్ వచ్చిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు. సో ఫామ్లో లేడు అనుకుంటున్న శుభ్మన్ గిల్ నిన్నటి మ్యాచ్లో రన్స్ అయితే చేశాడు. 28 రన్స్ 28 బాల్స్, 2 బాల్ అయితే చేస్తూ వెళ్ళాడు. కాకపోతే అక్కడక్కడ 5 ఫోర్స్ అయితే ఉన్నాయి తన ఖాతాలో. బట్ 28 రన్స్కి అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరొకసారి పూర్ ఫామ్ని కనబరిచాడు. 12 రన్స్కి తను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో శివన్ దుబే వచ్చి మరొక వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ శివన్ దుబే అండ్ తిలక్ వర్మ ఇద్దరు కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. సో 15.5 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఖతం చేశారు. యాక్చువల్గా వచ్చిన స్టార్ట్కి ఇండియా విన్ అయిన మూమెంటంకి అసలు సంబంధమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే 14.2, 14.3 ఓవర్స్లో ఖచ్చితంగా ఇది చేజబులే, ఎందుకంటే 118 టార్గెట్ కాబట్టి. సో మరి చాలా వరకే కొంతవరకు నియంత్రించగలిగారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఎందుకంటే 9 to 12 ఓవర్స్ మధ్య కొంచెం రన్స్ అనేవి కట్టడి చేశారు. బట్ తర్వాత మొమెంటంని అందుకున్నారు. అదే క్రమంలో శుభ్మన్ గిల్ వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడైతే 2-1 లీడ్లో టీమిండియా ఉంది. నెక్స్ట్ T20 మ్యాచ్ మాత్రం 17th రోజు జరగబోతుంది. మరి సౌత్ ఆఫ్రికా గెలిచి కొంచెం లీడ్ రసవత్తరంగా మారుస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి
సో మొత్తానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళు మాత్రం 10 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. ఇక వికెట్స్ కనుక చూస్తే ఎంగిడి, మార్కో యాన్సన్ అండ్ బాష్ ఖాతాలో తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. బైస్ ద్వారా బౌండరీస్ కూడా కన్సిడర్ చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇక మనం పైన చెప్పుకున్నట్టుగా రికార్డ్స్ కనుక మాట్లాడితే మనము హార్దిక్ పాండ్యా స్టబ్స్ని అవుట్ చేయడం ద్వారా 100 వికెట్స్ తీసుకున్నటువంటి మూడవ ఇండియన్ ప్లేయర్గా అవతరించాడు. అండ్ 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి బ్యాటర్గా కూడా ఘనతను లిఖించాడు. అయితే ఫస్ట్ హర్షదీప్ సింగ్, తర్వాత జస్ప్రీత్ బుమ్రా, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. సో ఇక తిలక్ వర్మ విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఆ రికార్డ్ ఏంటంటే తిలక్ వర్మ ఇప్పటి వరకు 500 రన్స్ కంప్లీట్ చేశాడు 8.0 యావరేజ్తో. సో విరాట్ కోహ్లీ ఈ యొక్క రికార్డ్ని అయితే వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు ఎక్కువ శాతం రన్ చేజ్లో. తిలక్ వర్మ పర్ఫార్మెన్స్ చూడండి. ఫస్ట్ T20లో 26, సెకండ్ T20లో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇంపాక్ట్ఫుల్ నాక్ 62, తర్వాత నిన్నటి మ్యాచ్లో 25 నాట్అవుట్. గాయస్ ఒక్కటి మాత్రం మనం గుర్తించాలి ఏంటంటే గౌతమ్ గంభీర్ ఎవరి రోల్ వాళ్ళకి క్లారిటీ లేదు అన్న విషయం మనందరికీ తెలుసు. ఎవరిని ఏ డౌన్లో పంపుతారో తెలియదు, ఎవరిని 1 డౌన్లో పంపుతారో, ఎవరిని లోయర్ ఆర్డర్లో పంపుతారో తెలియదు. సో తిలక్ వర్మకి రికార్డ్స్ మాట్లాడుతున్నాయి. 1 డౌన్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది. మనకు తెలుసు ఇదే సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా టూర్ చేసినప్పుడు మనము 2 సెంచరీలు వచ్చి 1 డౌన్లోనే కొట్టుకోవడం జరిగింది తిలక్ వర్మ. సో కాబట్టి 1 డౌన్లోనే తనని ప్రమోట్ చేయాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో థ్యాంక్ యూ గైస్. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Stop.